బలరాం అలియాస్ రమేష్ నల్లమల దళం. అవును సార్. పీపుల్స్ వారితో మీకు సంబంధాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? భూస్వాముల పెత్తనము ఎక్కువ ఉండే సార్ ఊర్లో. పటేన్లది పార్టీలకు వెళ్ళగానే మీకు ఏం బాధ్యత ఇచ్చారు? దళానికి ఇంతమంది అని కేటాయించడం జరిగింది. టీడీపీని బాగా ఓడగొట్టాలి, టీడీపీకి వ్యతిరేకత చేయాలని చెప్పి పార్టీ కాంగ్రెస్ టీడీపీ ఉండదు. కొన్ని సందర్భాలుగా అప్పచెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. పోలీసులు భూమి కూడా ఉండేది కదా. మనోళ్ళు సరెండర్లు అయ్యి కొందరు సాధారణంగా పోలీసులు చెప్తుంటారు కోమింగ్ జరిగింది, ఫైరింగ్ దాదాపు గంట జరిగింది, గంట తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్ పారిపోయారు అంటుంటారు. పోలీసులు కొండ చుట్టూ రౌండప్ చేసిన తర్వాత కూడా అడవి చుట్టూ ఎలా పారిపోతుంటారు? మరి ఫైరింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే లైన్ మ్యాన్స్ పేల్చాలి. అట్లా వెళ్ళిపోయే సేఫ్గా ఉంటుంది అన్నట్టు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఆ విధంగా? క్యాంపుల్లో 8 మంది పడిపోయారు, 8 మంది బాడీలో. అప్పట్లో ల్యాప్టాప్లు వచ్చేవా? ల్యాప్టాప్ ఉన్నది సార్ మా దగ్గర. ల్యాప్టాప్లు ఏముండేవి అప్పట్లో? సాంబశివుడు ఏపీటీలు అంటే దళాలు ఎక్కడ ఏందని ఆయన. మరి ఎందుకు బయటకు వచ్చారు? పార్టీ అనుమతి ఇచ్చిందా? పార్టీ అనుమతి ఇయ్యదు కూడా, చంపేస్తుంది కానీ. ఎక్కడ సరెండర్ అయ్యారు? ఎవరి దగ్గర? ఏ ఆఫీసర్ చూసినా నాకు డౌటే ఉన్నది. తీసుకుపోయి నైట్ ఎప్పుడు చంపేస్తారో తెలియదు. అప్పుడు కనబడితే నేను ఆ సార్ని నమ్మి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనూ లేదా భావజాలం మీద అభిమానంతోనూ కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అక్కడ పీపుల్స్ వారితో కలిసి ప్రజల కోసం నిత్యం పనిచేసేవారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా అనారోగ్య సమస్యలతోనూ లేదా పార్టీలో విభేదాలతోనూ లేదా ప్రభుత్వ పథకాలు నచ్చి కొంతమంది జనజీవన శ్రవంతులు కలిశారు. ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బలరాం అలియాస్ రమేష్. బలరాం నల్లమల దళంలో పనిచేసిన తర్వాత బయటకు వచ్చి ప్రస్తుతం ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ఆయన కరెక్ట్గా వినియోగించుకుంటూ మంచి జీవితం కొనసాగిస్తున్నారు. ఆయన ఎందుకు అటువైపు వెళ్ళారు, వచ్చిన అక్కడ ఏం చేశారు, వచ్చిన తర్వాత ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఆయన్ని అడిగి తీసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం సార్. బలరాం అలియాస్ రమేష్ నల్లమల దళం. అవును సార్. ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కాబట్టి చేసుకుంటూ బాగా పనిచేస్తున్నారు. మీరు అప్పుడు దళంకి వెళ్ళే సమయంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీ గ్రామాల్లో కానీ? ఇప్పుడు పీపుల్స్ వారితో మీకు సంబంధాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? మీకు ఇప్పుడు బాధ్యుడు ఎవరు? వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు మీ జీవనం ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బలరాం కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. సార్ మాది సొంతం అంటే ఉప్పునంతల మండలము అచ్చంపేట దగ్గరలో అచ్చంపేట తాడూరు అని విలేజ్ ఉంటుంది సార్. ఉప్పునంతల మండలం ఆ తాడూరు గ్రామం మాది. మేము 5 మంది అన్నదమ్ములము. మా ఒక అక్క, అమ్మ నాయన ఉన్నారు అప్పుడు అందరూ. ఇప్పుడు నాయన చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక మేము బయట అంటే కొందరు హోంగార్డ్ ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. అప్పుడు ప్రభుత్వం లొంగిపోతే సరెండర్ అయితే హోంగార్డ్ ఉద్యోగం చేసుకో అని చెప్పి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారు అప్పుడు ఎస్పీ ఉండే, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఉండే. అట్లా ఇచ్చిండు. నేను అయినప్పటికి వద్దు అనుకున్నా. వద్దు లేదు సార్, నేను హైదరాబాద్ పోయి కూలీనాలు చేసుకొని బతుంటే వద్దు, నువ్వు రేపటి నాడు ఈ రోజు కాకుండా రేపటి నాడు నువ్వు ఉద్యోగం చేయగలిగే అవసరం ఉంది. నువ్వు ఈ రోజైతే వద్దంటున్నావు, చేయాల్సిన అవసరం ఉంటుంది, చేసుకోవచ్చు, ఉండు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు అని చెప్పడం జరిగింది సార్. అంటే ఆ ఉద్యోగం సంగతి కాస్త పక్కన పెడితే ఎందుకు మీరు అటువైపు వెళ్ళాల్సి వచ్చింది సార్? అప్పుడు జరిగిన అంటే భూస్వాములది ఎక్కువ ఉండే పోరాటం, భూస్వాముల పెత్తనము ఎక్కువ ఉండే సార్ ఊర్లో. పటేన్లది అట్లా ఎక్కువ ఉండే వాళ్ళది. నేను చిన్నప్పటి నుంచి జీతాలు ఉన్నాం వాళ్ళం. జీతాలు ఉండి అంటే మాకుంది, భూమి ఉంది, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీతాలు ఉన్నాం. అప్పుడు ఎట్టి చాకిరి అనేది అక్కడ
రెడ్డిస్ వాళ్ళకు అంటే పెద్దదారులలాగా ఒక ఊర్లో ఫోన్ సౌకర్యం వాళ్ళకే ఉండేది, టీవీ సౌకర్యం, పేపర్ సౌకర్యం వాళ్ళకే ఉండేది. ఉమ్, అప్పుడు మాకేం తెలియకుండే. అప్పుడు 2003లోనేమో సార్ అది 2003లో 2002 అట్లా ఆ పరిస్థితిలో మాకు జీతాలు ఉండడము, మాకు ఈ కమ్యూనిస్టులు అంటే అప్పుడు తెలియదు. అయితే జీతాలు ఉండడం వల్ల ఎన్ని రోజులు జీతం ఎంతకాలం అప్పుడు చిన్న జీతానికి 5,000, పెద్ద జీతానికి 10,000 అట్లా ఉంటుండే సంవత్సరానికి. అట్లా చేసి చేసి పని చేస్తూ ఇక బయట సమాజం ఏంది అని తెలుసుకోవడానికి కొంచెం బయటికి వెళ్ళేవాడిని. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం అయింది అప్పుడు. పరిచయం కావడంతో అంటే అప్పుడు అచ్చంపేట వచ్చిందా కమ్యూనిస్ట్ పార్టీ? వచ్చింది సార్, అచ్చంపేట నుంచి. అక్కడే ఉన్నాము ఊర్లలో. అప్పుడు చర్చల టైము అయిపోయింది కూడా. ఉమ్, ఇక చర్చల టైం త్వరలోనే చర్చల టైం అయిపోయింది. అంతా పార్టీ అంతా ఆర్గనైజర్గా ఎక్కువ పనిచేస్తుంది. ఇక వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంచడము, వాళ్ళు పనులు అప్పచెప్పిన పనులు చేయడం, ఉమ్, వాళ్ళు అట్లా తీసుకోవడం జరిగింది. ఉమ్. డైరెక్ట్ పార్టీలకు తీసుకోలే. అంటే అప్పుడులో పార్టీ మీకు ఎలా దగ్గర సంబంధం ఏర్పడింది పార్టీకి మీకు? అంటే మీరు పార్టీ సిటీలో రావడం వల్ల కలిసారా, లేదు మీరు అచ్చంపేట దళం వచ్చినప్పుడు కలిసారా? నేను డైరెక్ట్ అప్పుడు అచ్చంపేటలో మన రఘు సంతోష్ అని పనిచేసేవాళ్ళు సార్. ఆ, సంతోష్ అని మిలిటరీ పనిచేస్తుండే, రఘు అని ఆర్గనైజర్ పనిచేస్తుండే. వాళ్ళు తీసుకెళ్ళారు సార్ నన్ను. రఘు తీసుకెళ్ళిండు. రఘు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని పనులు అప్పచెప్పిండు. ఉమ్, కరపత్రాలు, వాల్ పోస్టర్లు అవి ఇవి పనులు చేయాలని చెప్పి కొన్ని అప్పచెప్పినారు. భూస్వాముల గురించి వ్యతిరేకత కొట్లాడి పనిచేస్తూ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత పని చేసిన తర్వాత పార్టీ అప్పుడు డైరెక్ట్ పార్టీ తీసుకున్నది. కానీ 2004 అంటున్నారు మీరు, అప్పటికే చర్చలు జరపాలని ఒక ప్రతిపాదన వచ్చింది కదా, ఆ విషయం జరుగుతుంది కదా? అప్పుడు చర్చల టైం వల్లనే రిక్రూట్మెంట్ కూడా అప్పుడే పెంచుకున్నది సార్ పార్టీ. ఓహో. అక్కడ చర్చలు జరుపుతూ ఇక్కడ ఊర్లలో రిక్రూట్మెంట్ కూడా అక్కడ పెంచుకున్నది మొత్తం. ఉమ్. పెద్ద ఎత్తున పెంచుకున్నది అన్నట్టు. అప్పుడు ఆ టైంలో మీరు ఆ టైంలో నేను వెళ్ళాను సార్. ఆహా. ఇక వెళ్ళిన తర్వాత పార్టీ అంటే అప్పుడు తీసుకెళ్ళి పార్టీ ఎవరు పడితే వాళ్ళని తీసుకుందా, ఒక సిద్ధాంతం అన్న వాళ్ళని తీసుకుంటా? యాక్టివ్ ఉన్న పౌరులని, యువకులని తీసుకున్నారు సార్. అప్పుడు పార్టీకి పని చేయాలంటే యువకులు పని చేయాలి కాబట్టి అట్లా యువకులని అందరినీ తీసుకున్నారు సార్. ఇక సమస్యలతోనే వచ్చిన మీతో వాళ్ళని పాటు ఎవరిని వెళ్ళారు అప్పుడు? నాతో పాటు ఎవరు రాలేదు సార్. మీరు ఒక్కరే? నేను ఒక్కనే వెళ్ళిన మా ఊరికి వెళ్ళి కానీ అప్పట్లో ఒక అపవాదు ఉండేది, సార్. ఎవరైనా ఊర్లో వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళు కానీ, లేదు దేనికి పనికి రాకుండా తిరుగుతున్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ పార్టీ తీసుకుంది, అదే పార్టీకి పెద్ద నష్టం చేకూర్చిందని ఉంది. సార్ అప్పుడు అట్లా ఉన్నది కానీ మేము పార్టీ కోసం పని చేయాలని పోయినాం సార్. అప్పుడు మాకు అవి అన్నీ తెలియకుండా పార్టీ కోసం పని చేయాలని తీసుకున్న వాళ్ళని మేము పోయినాం, పార్టీ కోసం పని చేసినాము. తర్వాత నిర్బంధం పెరిగి పోలీసు అంత డెవలప్ లేకుండే స్టార్టింగ్లో. అడవిలకు తొచ్చుకొచ్చేంత విరుచుకొచ్చేంత పోలీసు డెవలప్ లేకుండే. తర్వాత చర్చలు అయిపోయి 2000 అంటే తర్వాత పోలీసు బలగాలు ఎక్కువయ్యి శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినప్పుడు పోలీసు బలగాలు, గ్రెనేడ్స్ దళాలు ఇవన్నీ ఎక్కువయ్యి అట్లా పోలీసుకు ఎక్కువ కుమింగులు చేయడం వల్ల అప్పుడు ఎక్కువైంది పోలీస్ డిపార్ట్మెంటు. ఎమ్మడెమ్మడి ఎన్కౌంటర్లు జరగడం వల్ల వీళ్ళు పార్టీలో అంటే నిలవదొక్కోకపోవడం, అంటే ధైర్యం కోల్పోవడం, ఫైరింగ్ కాగానే అట్లా సందర్భాలలో సరెండర్ కొంతమంది వెళ్ళిపోవడం, దానికి గురైన వాళ్ళు ఉన్నారు సార్. అట్లా పార్టీలకు వెళ్ళగానే మీకు ఏం బాధ్యత ఇచ్చారు? బాధ్యత అంటే సార్ పార్టీలో పోగానే కొన్ని మాకు ట్రైనింగ్ కూడా పెట్టారు సార్. అప్పుడు ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉన్నది. 2 ప్లేసులు మకాం చేంజ్ చేసినాం. 6 నెలలు ట్రైనింగ్ నడుస్తుంది. ఇక ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దళానికి ఇంతమంది అని కేటాయించడం జరిగింది. ఆ దళానికి దళ సభ్యులు వీళ్ళని కేటాయించి వాళ్ళ కమాండర్ వీళ్ళని పరిచయం చేయించి, మీ కమాండర్ మీ ఇన్ఛార్జి వీళ్ళు, మీకు ఏదున్నా మీ సమస్య ఉన్నా అతనికి చెప్పుకోవాలనేది చెప్పి ఉన్నారు సార్. ఇదంతా ఎక్కడ జరిగింది? నల్లమల్లలో? ఇదంతా నల్లమల్లలోనే జరిగింది. నల్లమల్ల ఎక్కడ? నల్లమల్లలో మన మద్దిమడుగు రూట్లో చిన్నరేగు అని చెప్పి కాలినమారి అనేది సార్, అక్కడ జరిగింది సార్. మరి వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నకు చెప్పారా? మా నాన్నకు తెలుసు సార్. మా అమ్మకు తెలియదు, మా అమ్మ లేకుండే. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. మా నాన్నకు తెలుసు. మా నాన్నకు అన్నలు అంటే కమ్యూనిస్టులు అంటే సీకటోళ్ళు అనేది. అప్పుడు అన్నలు సీకటోళ్ళు, ఇట్లా అన్నలు రా అని చెప్పేవాడు మా నాన్న. అంటే భూస్వాములు వీళ్ళకి ఇట్లా అపోజిట్గా వ్యతిరేకత కొట్లాడేవాళ్ళు, న్యాయం కోసం కొట్లాడేవాళ్ళు అని చెప్పి మా నాన్న చెప్పేవాడు. అట్లా నాన్నగారికి ఇష్టమే? మా నాన్నకి ఇష్టం. అంటే మా నాన్నకి ఇష్టంగానే మా నాన్న ఊర్లో మా నాన్న అంటే కొంచెం భయం అనేది అందరికీ.
అందులో నేను కమ్యూనిస్ట్లో కొంచెం పని చేయడం, మా ఇంట్లో మేము మా వాళ్ళకి తెలియకుండా నేను పని చేసిన. మ్మ్. ఆ పని చేయడం వల్ల పార్టీ నన్ను మా వాళ్ళకి తెలియకుండానే పికప్ చేసుకొని వెళ్ళిపోయింది. ఓకే. ఆ, పార్టీలకు వెళ్ళారు. సార్ 6 నెలల ఎంతకాలం ఉన్నారు? నేను ఒక ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో 6 నెలలు ట్రైనింగే ఉంటుంది సార్ అందులో. అప్పుడు అందరూ రిక్రూట్మెంట్ అయ్యారు. అందరూ 6 నెలల దాకా అందరికీ అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దళాలు ఏర్పాటు చేసి ఆ దళానికి ఈ దళానికి ఇంతమంది అంతమంది అని చెప్పి ఇన్ఛార్జ్ని ఇవ్వడం, కమాండర్లను ఇవ్వడం. మేము దాంట్లో మాకు దళ సభ్యులుగా మేము దళ సభ్యునిగా ఉండడం, దళ సభ్యునిగా ఉండి కమాండర్ చెప్పినట్టు పని చేయడం, ఆ ఏరియాకు ఉన్నప్పుడు ఆ పని చేయడం. నల్లమలలో కొన్ని రోజులు కొన్ని ప్రాంతాలు చేసిన తర్వాత అచ్చంపేట, తెలకపల్లి, ఈ ఎల్జిఎస్ అంటే ఆర్గనైజర్గా కొంతకాలం 1+2 అని చెప్పి తిరగడం, మఫ్టీల సివిల్ డ్రెస్లో తిరగడం, తుపాకులు చిన్న వెపన్స్ పెట్టుకొని కమ్యూనికేషన్ పెంచుకోవడం, ఊర్లలో ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ లాగడం అట్లాంటివి చేసేది అన్నట్టు. తర్వాత అట్లనే రిక్రూట్మెంట్ కూడా పెంచుకోవాలి. ఏమన్నా ఎక్కడన్నా యాక్షన్ జరిగినప్పుడు కూడా మనకు ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ అందాలి, చెప్పాలి, చేయాలని. కానీ అప్పుడు పొలిటికల్ మీద ఎక్కువ ఉంటుండే సార్. అప్పుడు టీడీపీని బాగా ఓడగొట్టాలి, టీడీపీకి వ్యతిరేకత ఇది చేయాలని చెప్పి కాంగ్రెస్ రావాలని అప్పుడు కాంగ్రెస్కి ఇది చేసేవారు. పార్టీ కాంగ్రెస్ టీడీపీ ఉండదు. అంటే అప్పుడు ఉండదు. మాకు వాళ్ళు అపోజిట్గా అప్పుడు పని చేసినప్పుడు అట్లా మాకు కొన్ని సందర్భాలుగా అప్పచెప్పిన పనులు చేయాల్సి వచ్చింది. అంటే ఊర్లలో వ్యతిరేక భూస్వాములు అన్నట్టు. ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు? ప్రజల కోసం వెళ్ళాము. ఏం చేశారు ప్రజల కోసం? సార్ ప్రజల కోసం వెళ్ళాము. మేము అక్కడ అడవిలో ఉండే చెంచుపెంటలలో ఉండే వాళ్ళకు అంటే ఆ ప్రాంతాన తుంక్యాకి తెంపే వాళ్ళు కానీ, ఈ ప్రజలు కట్టెగొట్టే వాళ్ళు కానీ, పసులు జువాలు గొర్రె జువాలు వచ్చేవాళ్ళు కానీ అందరికీ సహకారం ఉన్నది సార్. అప్పుడు అన్నలు ఉన్నప్పుడు అడవి ఒక కన్నతల్లిలాగా చూసుకునేది. అప్పుడు అట్లా ఉన్నది కాబట్టి ఇక తర్వాత నిర్బంధం పెరిగిన తర్వాత పోలీసు బలగాలు ఎక్కువైనాక ఎక్కడ కూడా కమ్యూనికేషన్ దెబ్బతినాలి, ఇది ఎత్తుపోయి ఉండొద్దు అనేది చేయాలనే ఒక ఆలోచనతో అదురుకొని జనాలు సహకరించకుండా జనాలు దూరం కావడం, వాళ్ళు వస్తే అటు భయపెట్టడం, వీళ్ళు వస్తే ఇటు భయపెట్టడం, భయపడి భయానికి గురలు అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ దూరం కావడం, ప్రజలు సహకరించకపోవడం పార్టీకి అట్లాంటి నిర్బంధం పెరిగింది సార్. అది మీరు నల్లమలలో పనిచేస్తున్నప్పుడు నల్లమలలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు అప్పుడు. అవును సార్. సాంబశివుడు కానీ, సార్ మన తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి అన్న, సార్ ఇటువందరూ ఎప్పుడైనా కలిసారు మీరు? మా దగ్గర నేను చూసింది అయితే రామకృష్ణ సార్ని కూడా చూడలేదు సార్. మన మాధవ్ అని అవును, రాష్ట్ర కమిటీ మాధవ్ సార్. మాధవ్ మా దగ్గరనే ఉన్నాడు, సాంబశివుడు మా దగ్గరనే ఉన్నాడు, రమాకాంత్ మా దగ్గరనే ఉన్నాడు, రఘు అని మా దగ్గరనే ఉన్నాడు, సంతోష్ అని మా దగ్గరనే ఉన్నాడు. వీళ్ళు మా దగ్గరనే ఉన్నారు. ఆదిరెడ్డి వాళ్ళని ఇంకా చూడలేదు సార్ మేము. వీళ్ళందరినీ చూసారా? వీళ్ళన్న మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? వాళ్ళ దగ్గర ఉండి మేము పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఎట్లా పనిచేయాలి, పార్టీలో ఉంటే మీరు పార్టీలో పనిచేయడానికి వచ్చారు కదా, ప్రజల కోసమే పనిచేయడానికి, పార్టీ చెప్పిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి అనేది వాళ్ళు చెప్పినట్టుగా, కమిటీ చెప్పినట్టుగా మేము పనిచేయడం. మీరు వాళ్ళతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడదా? డైరెక్ట్ అంటే ఇంకా మాకు ఉన్నారు సార్, మాకు ఇన్ఛార్జ్ ఎమ్మడే ఉన్నారు. ఎవరు? మాకు కమాండరు రమాకాంత్, జిల్లా కమిటీ, ఈయన సాంబశివుడు, వీళ్ళు ఎమ్మడే ఉన్నారు మాకు. సాంబశివుడు ఎప్పుడు మాట్లాడారు మీరు? నేను సాంబశివుడు ఎమ్మడే ఉన్నా కదా సార్, మా ఎమ్మడే ఉండేది నల్లమలలో, మా ఎమ్మడే ఉండేది ఆయన. ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాకు, మేము నల్లమలకు వస్తే మేమే సేఫ్ జోన్, మేమే ఉండాలి ఎమ్మడే. నేను ఎప్పుడు వచ్చారు ఒకసారి, ఎప్పుడైనా గుర్తుందా? ఎవరు సార్? సాంబశివుడు ఎక్కడైనా యాక్షన్ చేసి సాంబశివుడు నల్లమలకు వచ్చేవారు. వాస్తవం, షెల్టర్ జోన్ ఇది. ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా తీసుకెళ్ళేవారు లోపలికి? ఒక ఏపిటి ఉంటుంది సార్, ఏపిటి ఉంటుంది. ఆ ఏపిటి ద్వారా కలిసే వాళ్ళము. పలానా ప్లేస్ అని అంటే మనకు మామూలుగా పెంటలు తెలుసు అన్నట్టు, సెంచు పెంటలు అడవిలో. ఇప్పుడు అప్పాపూర్ కావచ్చు, బైరాపూర్చి కావచ్చు, ఈరలపెంట, సంగటిగుండాల కానీ, అటు పోతే మస్కసేను, తాడిగుండాల, అటు పోతే పెంటలు అన్నీ చాలా ఉన్నాయి. మధ్యమాడు రూట్ల పిడికల పెంట, జెండా పెంట అని. ఆ పెంటల మాదిరిగా మనకు గ్రిప్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళని పంపించేవాళ్ళు ఏపిటికి. అంటే ఎలాంటి మన దగ్గర ఆనవాళ్ళు లేకుండానే సివిల్ డ్రెస్లోనే వెళ్ళేది. లేదు ఆ ప్లేస్కు ఇట్లా పరిస్థితి అనుకూలంగా లేదు అనుకుంటే ఇట్లా వెపన్ తీసుకొని పోవాలంటే వెపన్ తీసుకొని పోయేవాళ్ళం. అట్లా పోయి రిసీవ్ చేసుకునేది. ఎలా గుర్తుపట్టేవారు మరి మీరు? అంటే మాకు ఒక ఏపీటీ ద్వారా, అంటే వేసుకునే సెట్ దారను, మనం అంటే డ్రెస్సు దారను, ఏ డ్రెస్లో వస్తున్నాడు, ఏ కోడ్ వస్తుంది, రఘు అని పిలవడము, సంతోష్ అని పిలవడము, అట్లాంటివి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి సార్ మాకు. అంటే అప్పుడు ఆ కోడ్ అనేది మాకు రఘు సంతోష్ అని ఉండేది. అంటే పోలీసు కూడా అట్లనే రఘు సంతోష్ అని కూడా పిలుచుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా కోడ్ ఉండేది. అంటే మేము కూడా రఘు సంతోష్ మేము ఎవరము ఏంది అనేది
పిలుచుకునేవాళ్ళు క్లారిటీ చేసుకోవడానికి. ఏమన్నా సాంబశివరి దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? మేము సాంబశివుడి దగ్గర ఏం లేదు సార్, మేము పార్టీలో పని చేసినాము. సాంబశివుడు ఎట్లా ఏంది అనేది కమిటీ మొత్తము ఆయన ఇన్ఛార్జిగా ఉండడం, అట్లా ఆయన చెప్పినవి కొన్ని పనులు ఊర్లలో ఏముంటాయి బయట ఇన్ఫర్మేషన్, ఒక నెల రోజుల పేపర్ కూడా మేము ఇన్ఫర్మేషన్ పేపర్ తీసుకురావడం ఒకే చోట. ఏదేమైనా తిండి సరుకులు ఒక 10 మంది మా దగ్గర ఒక దళం వచ్చిందంటే ఆ నల్లమల దళం మొత్తం అంటే సేఫ్గా డంపు చేసి పెట్టుకోవడము. ఇంతమంది 20 మంది వచ్చినా కానీ తిని ఉండగలగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు సరుకులు మేము సమకూర్చేది సార్. మా దగ్గర ఉండేది అన్నట్టు సేఫ్గా ఉండడం. అప్పుడు పోలీసులు కోమింగ్ కూడా ఉండేది కదా? పోలీసుల కుమ్మింగ్ ఉన్నది అంటే పోలీసులకు అప్పుడు ఈ బాటలు ఆ పెంటలు తెలియకుండే సార్. తర్వాత మనోళ్ళు సరెండర్లు అయ్యి కొందరు సభ్యులు ఆ తెలిసిన వాళ్ళు బాటలు పెంటలు తోలుకరావడం చూపించడం జరగడం వల్ల తెలిసిపోయింది వాళ్ళకు. అడవి మొత్తం జల్లెడ పట్టేసి. సాధారణంగా ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు సార్. ఒక దగ్గర, ఆయనకి ఎన్ని కిలోమీటర్ రేడియేషన్లో సెంటర్లు ఉంటాయి? అంటే మా దగ్గర అప్పుడు నల్లమలలో స్టార్టింగ్లో సార్ ఒక ప్లాటూన్ అని ఉన్నది మా దగ్గర. ప్లాటూన్ అనేది ఎగస్ట్రా ఫోర్స్. ఒక దళాలు ఏరియాకు అచ్చంపేట దళము, నల్లమల దళము, కొల్లాపూర్ దళము, అటు పోతే కలకుర్తి దళం, పానగాల దళము, ఈ దళాలు ఉంటూ ఈ దళాలకు అదనంగా ఎగస్ట్రా ఫోర్స్ ప్లాటూన్ అని మాకు మిగతా ఫోర్స్ ఉండేవాళ్ళు. ఈ ప్లాటూను ఈ రాష్ట్ర కమిటీ మాధవ్, సాంబశివుడు, మన సుధాకర్, వీళ్ళు రమాకాంత్, వీళ్ళు ఎక్స్ట్రా ఫోర్సులలోనే తిరిగేవాళ్ళు అన్నట్టు. వీళ్ళు మాధవ్ సారు అంటే మాధవ్ రాష్ట్ర కమిటీ మాధవ్ అక్కడ ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నా ఆ ఫోర్సు ప్లాటూన్ తీసుకుపోయేవాళ్ళు. మేము దళాలతో కలిసి ఛత్తీస్గఢ్కి అంటే అటు రివర్ బెల్ట్ దాటిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ప్రకాశం డిస్టిక్ వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నట్టు, అవతలికి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. అంత దూరం వీళ్ళు రిసీవ్ చేసుకునేది అన్నట్టు, తీసుకుపోయి అట్లా పంపించి వచ్చేవాళ్ళు. సాధారణంగా పోలీసులు చెప్తుంటారు కోమింగ్ జరిగింది, ఫైరింగ్ దాదాపు 1 గంట జరిగింది, గంట తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్ పారిపోయారు అంటుంటారు. పోలీసులు కొండ చుట్టూ రౌండప్ చేసిన తర్వాత కూడా అడవి చుట్టూ ఎలా పారిపోతుంటారు మరి? మేము అంటే ఎక్కడైతే ఇప్పుడు బాట ఉండే క్రమాలలో ట్రాక్ ఉంటుంది సార్, ట్రాక్ ఉన్న క్రమాలలో ఎక్కడ కూడా మకాం అయ్యాము. ట్రాకుకు బాటకు మనిషి ఉనికిడి ఎక్కడ కూడా కదలికలు లేని దగ్గర క్యాంపు అంటే అక్కడ వేసుకోవడం ఉండడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతానికి మనిషి కదలికలు ఉన్నదికు మేము ఆల్రెడీ ఒక సెంట్రీ పోస్టులు పెట్టడం, ఒక సెంట్రీ ఉంటే లేదంటే 2 సెంట్రీలు 3 సెంట్రీలు అట్లా సెంట్రీ పోస్ట్ పెట్టి అక్కడ వాళ్ళని పెట్టి ఆ సెంట్రీ పోస్టుకు కూడా ఒక 500 మీటర్ల దగ్గర కూడా ల్యాండ్ మైన్స్ క్లెమర్ మైన్ కూడా పెట్టి వాళ్ళ అక్కడ నుంచి స్పెషల్ పార్టీ వచ్చి అటాక్ చేస్తే మేము ఇమ్మీడియట్గా ఆ సెంట్రీ ఫైరింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే లైన్ మైన్స్ పేల్చాలి. అప్పుడు పార్టీ ఆగిపోతే ఇక అలర్ట్ అవుతారు క్యాంప్ అంతా, వీళ్ళు రిట్రీట్ అవుతుంటారు ఇక్కడ, అట్లా వెళ్ళిపోయే సేఫ్గా ఉంటుంది అన్నట్టు. అది పరిస్థితి. లేదు అంటే ఫైరింగ్ చేయాల్సిందే, అప్పుడు సెంట్రీ అందరూ అలర్ట్ అవుతారు అన్నట్టు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఆ విధంగా? జరిగింది సార్. మాకు మెయిన్ అంటే సంగడిగుండాల ఎన్కౌంటరు పెద్ద ఎత్తున జరిగింది సార్. సంగడిగుండాల ఎన్కౌంటర్ 15 మంది ఉన్నాం మేము. 15 మందిలో సంగడిగుండాల ఎన్కౌంటర్లో 10 మంది అంటే 2 బయటికి పోతే 2 పార్టీలు డివైడ్ చేస్తే శ్రీనివాసరెడ్డి సార్ ఎస్పీ సారు అప్పుడు ఒక పార్టీ ఏమాటి సార్ వచ్చిండు, ఒక పార్టీ ఏమాటి కొందరు వచ్చారు. ఒక పార్టీకి ఒక అతను దొరికిండు, ఒక పార్టీకి ఒక అతను దొరికిండు, ఇద్దరు దొరికిపోయిన తర్వాత మేము ఇంకొక 13 మంది ఉన్నాం. 13 మందిలో ఒక అతను దొరికిన ఒక అతను శ్రీశైలం దొరికిండు, ఒక అతనేమో పెంటలలోనే అప్పాపూర్లో దొరికిపోయాడు. ఇక మేము 13 మంది ఉన్నాం సంగడిగుండాలలో. 13 మంది ఉంటే 13 మందిలో మేము ఒక లేడీకి స్వరూపాన్ని తుమ్మల భవంత్ భార్య స్వరూపాన్ని ఆమెకు పాము గరిస్తే మకాం మార్చలేని స్థితిలో ఉన్నాం. అంటే ఆమె కొంచెం వెయిట్ ఉంటుంది, పెద్ద మనిషిలాగా. ఆమెని షిఫ్ట్ చేయలేక లేడీస్ ఒక 4 ఉంటారు, 5 మంది. ఆమె కోసం స్నానం చేయించడం, ట్రీట్మెంట్ చేయడము, ఆమెను షిఫ్ట్ చేయడానికి జర టైం పట్టింది. అయితే ఇక ఆ క్రమాలల్లో మాకు అక్కడ దొరికిపోయిన వ్యక్తి ఇక్కడ దొరికిపోయిన వ్యక్తి 2 పార్టీలు పోలీసు బలగాలు 2 బలగాలు రావడానికి మా దగ్గర రావడానికి ఒక రోజంతా ఒక 24 అంటే 42 రోజులు పట్టింది మా దగ్గరికి రావడానికి, పార్టీలు బలగాలు రావడానికి. వచ్చిన తర్వాత ఫ్రీ ప్లాన్ మీదనే సారు అక్కడ శ్రీనివాసరెడ్డి సార్ అక్కడ ఒక పార్టీని ఇక్కడ ఒక పార్టీని పెట్టి రిట్రీట్ ఎట్లా అవుతారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా కనుక్కొని మేము ఎక్కడైతే సెంటర్ పెట్టినామో అక్కడ నుంచి ఫైర్ చేశారు సెంటర్ మీద.
సెంటర్ మీద ఫైర్ చేస్తే మేము వెనక్కి రిట్రీట్ అయ్యి సేఫ్గా జోన్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేసి ఉరికినాము. రిట్రీట్ అయ్యే క్రమంలో సేఫ్ జోన్లోకే అంబుష్ చేసి పెట్టిండు ఎవరు శ్రీనివాసరెడ్డి సార్ పార్టీని. ఆ పార్టీ అటాక్ చేసి పడేసి కొట్టేసింది. ఇక కొడితే ఆడనే 8 మంది ఫస్ట్ మకంలోనే క్యాంపులనే 8 మంది పడిపోయారు. 8 మంది బాడీలందరూ. ఆ పాము ఘర్షణ స్వరూపం స్నానం చేయడానికి తీసుకొస్తుంటే ఆమె కూడా పడిపోయింది. వాళ్ళతో పాటు ఇక మిగతా వాళ్ళందరూ పడిపోయినారు. నేను, సాంబశివుడు, ఇంకొక అతను సెంటర్లో ఒక అతను బతికి వచ్చిండు, కృష్ణ అనే పిల్లాడు. ఇంకొక మా దగ్గర లింగయ్య అని ఒక పిల్లాడు బైరాపూర్ లింగయ్య అని ఉన్నాడు. ఆ లింగయ్య, నేను, సాంబశివుడు ముగ్గురం తప్పించుకొని మేము ఫస్ట్ సేఫ్గా వెళ్ళిపోయినాం. ఫైర్ చేస్తుంటే ఫైరింగ్ వద్దు అని చెప్పి సాంబశివుడు అన్నాడు. మనం ఫైరింగ్ చేస్తే మన ఎమ్మడి పడతారు, మనము తక్కువ ఉన్న ముగ్గురం ఇద్దరం ఉన్నాం, మన వాళ్ళు అందరు చనిపోయినారు, వద్దు అని చెప్పి ఫైరింగ్ చేయొద్దు అన్నాడు. నాకు ఫైరింగ్ చేసిన నా దగ్గర ఆ స్వరూప ఫేస్ ఆమె కామ్రేడ్ స్వరూప అని ఉన్నది. ఆమె వెపన్ నా దగ్గరే ఉంది, నా వెపన్ నా దగ్గర 3 రెండు. ఫైరింగ్ చేసిన నా వెపన్ రౌండ్లు అయిపోయినాయి. కాకింగ్ రాడు ఊడిపోయింది. ఊడిపోయి ఎదురు గుమ్ములు బట్టి కాకింగ్ రాడు ఊడిపోయింది. ఆ వెపన్ భుజానికి వేసుకొని ఇంకొక వెపన్ ఉన్నది కదా దాంతో ఫైర్ చేసిన. ఫైర్ చేసినాక ఇక రౌండ్లు అయిపోయినాయి వద్దు అన్నాడు. వద్దు ఫైర్ చేద్దాను. సాంబశివుడు ల్యాప్టాప్ తీసుకోవడానికి, ఆ కిట్ బ్యాగ్ తీసుకోవడానికి, షూ వేసుకోవడానికి కూడా అంటే ఆ టైం లేదు. బాగా విపరీతంగా ఫైరింగ్ వస్తుంది. ఫైరింగ్ వస్తుంటూ ఇక మేము అట్లే వదిలిపెట్టేసి ఇక ఒక ఏకే తీసుకున్నాడు, ల్యాప్టాప్ కిట్ బ్యాగ్ ఇడిచి పెట్టేసి ఏకే ఒక్కటి తీసుకున్నాము. ఆయన కాళ్ళ చెప్పులు షూ కూడా వేసుకోలేని పరిస్థితిలోనే అట్లే వెళ్ళిపోయినాం. అయితే అంతకుముందు సార్ మేము సాంబశివుడు నేను దొడ్డికి పోయి వచ్చినాం. దొడ్డికి పోయి వస్తే పోలీసు వాళ్ళు చూసిండ్రు మమ్మల్ని. ఎవరు ఇదే చారిస్ సిఏ అని ఉన్నాడు, మన చారేసాయి ఇప్పుడు సిఐ ప్రజెంట్. చారి సారు ఆ పార్టీలో ఉన్నాడు ఆయన. మేము దొడ్డుకు వస్తే అయితే వీళ్ళని కొడితే ఇద్దరిని కొడితే కాదు, మనం క్యాంపునే దాడి చేయాలనుకున్నాం. ఇద్దరిని కొట్టవద్దు, ఇద్దరిని కొడితే వాళ్ళు అలర్ట్ అవుతారని చెప్పి మమ్మల్ని ఏమనలేదు. దొడ్డుకు వచ్చిన దగ్గర ఏమనలేదు. మేము పోయి క్యాంప్లో కూర్చున్నాక ఫైరింగ్ చేయడం జరిగింది. అట్లా ఇక మేము బతికిపోయినాం. అప్పుడు ఇక క్యాంపు మీద దాడి చేయడం వల్ల మేము ఇద్దరం సేఫ్గా బయట పడినాం. అంటే మీరు ఆ మాటలు విన్నారా మీరు? మేము అంటే వాళ్ళు మాకు గడ్డి అంటే ఏదో జంతువులు అనుకున్నాము, కానీ అప్పటికి అందరు వచ్చి వాళ్ళు ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. పార్టీ క్యాంప్ మీద అటాక్ అవ్వలేదు. క్యాంప్ మీద అటాక్ కాలే. తర్వాత మేము దొడ్డుకు వచ్చిన తర్వాత అటాక్ అయింది అది. మరి మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారు? అంటే వీళ్ళు కొడితే వీళ్ళని ఇద్దరిని ఇక్కడ కొడతాం, అందరూ అలర్ట్ అవుతారు. క్యాంప్ గుర్తుపెట్టారు వాళ్ళు. సాంబశివుడు అని గుర్తుపట్టారు. ఎమ్మడి ఉన్నాడు మనోడు. అంటే వెంకటయ్య అని చెప్పి సెన్స్ ఆయన నల్లబూతుల వెంకటయ్య అని చెప్పి ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు బతికే ఉన్నాడు, శ్రీశైలంలో టెంపుల్లో బతుకుతున్నాడు. ఆయన దొరికిండు వాళ్ళ కోవటం. అంటే దొరికిన తర్వాత ఆయన చావకుండా మాకు మమ్మల్ని ఫైరింగ్ చేయించి మమ్మల్ని చంపేయడం అనేది ప్లాన్ చేశారు కానీ ఫెయిల్ అయిందా? అంటే ఇక 8 మంది చనిపోయినాం సార్. వాళ్ళు 8 మంది చనిపోయారు. ఇక మేము ముగ్గురం బయట పడ్డాం. పడ్డ తర్వాత కాసేపు పక్కన పెడితే అప్పట్లో ల్యాప్టాప్లు వచ్చేవా? ల్యాప్టాప్ ఉన్నది సార్ మా దగ్గర. అప్పట్లో సాంబశివుడి దగ్గర ల్యాప్టాప్ ఉన్నది. 2004లో ఉన్నది. అప్పటికి ల్యాప్టాప్ ఉన్నది. వీడియో అంటే వీడియో తీసే మిషన్ పెద్దది కూడా ఉన్నది. వీడియో మిషన్ కూడా మన దగ్గర ఉన్నది. ల్యాప్టాప్ లో అన్ని సారు ఇప్పుడు మన సాంబశివుడు ఏపీటీలు అంటే దళాలు ఎక్కడ ఏందని ఆయన కోడ్ పెట్టుకొని అంటే సిగ్నల్ ప్రాంతానికి హైట్ ప్రదేశానికి పోయేటప్పుడు ఫోన్లు వస్తాయి సార్. అప్పుడు ఫోన్లు వచ్చేది. హైట్ ప్రదేశానికి పోయినప్పుడు ఫోన్లు ట్యాబ్ తీసుకెళ్లేది. అంటే ఆ విధంగా ముగ్గురు బయటపడ్డారు. అవును సార్. పడిన తర్వాత మేము పారిపోయినాం సార్. ఇంకా పారిపోయి కర్నూలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. అప్పుడు కర్నూలు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. కంపవాగ్ అని చెప్పి సంగడిగుండాలకు దగ్గరనే ఉంటుంది రివర్ బెల్ట్. అది కంపవాగ్కి వెళ్ళి దాటి నది దాటి కర్నూలు ఫారెస్ట్లో పోయి ఆ ఫారెస్ట్లో పోయి ఉన్నాం నైట్. అక్కడ నైట్ ఉన్నాం. అంటే నైట్ మొత్తం ఉండట్లే, ఒక మధ్యరాత్రి 12 గంటల వరకు ఉన్నాం. అక్కడ మాకు కింద బిర్జి కదిలివనం నుంచి ఒక బోటు పిలిపించుకున్నాం. అంటే బుట్ట తెప్పించుకున్నాం ఇక్కడ కంపవాకి వెళ్ళి. బుట్ట పిలిపించుకొని ఈ బుట్టను తీసుకొని మేము నైట్ మళ్ళీ మా దగ్గర సెంట్రీ అని తప్పించుకొని వచ్చిండు కృష్ణ. ఆ కృష్ణ, నేను, ఇంకొక లింగయ్య, మన సాంబశివుడు. ఇక మేము 4 అయినాం. ఇక అందరు చనిపోయినారు, మేము 4 ఉన్నాం. ఈ 4 బుట్ట వేసుకొని నదిలోకి వెళ్ళి నైటు 5 గంటల వరకు మేము ఎక్కడ అచ్చంపేట ఏరియాకి వచ్చేసినాం సార్. ఎక్కడ అంటే మనం జెండాపేట మధ్యమడుగు రూట్లో వచ్చేసినాం. అది నల్లమల్ల నుంచి కర్నూలు వెళ్ళి కర్నూలు వెనక్కి వచ్చాం. కర్నూలు అంటే నది దాటి నది అవతల ఉన్నాం. ఫైరింగ్ ఏమో ఇతలొడ్డున అయింది, మామనాడు డిస్టిక్లో అయింది. కర్నూలు బార్డర్లో మేము నైట్ పోయి సేఫ్గా అక్కడ ఉన్నాం. మళ్ళీ అక్కడ నుంచి 12 గంటల రాత్రి బుట్ట వేసుకొని
మేము ఇక్కడ కిందికి డ్యామ్ కిందికి ఉజ్రాల మడుగు అని చెప్పి అక్కడ కిందికి వచ్చేసినాం. అక్కడ ప్రకాశం డిస్టిక్ వాళ్ళు వస్తారు, ఏపీటీ ఉంటుంది, అక్కడ వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ వచ్చడం జరగడం జరిగింది. నైట్ నైట్ బుట్ట వేసుకొని వచ్చి ఒడ్డు దాటి ఆ కదిలి ఉన్న దగ్గర దాటి బుట్ట అక్కడ పెట్టేసి మేము నలుగురం అక్కడ వచ్చినాం. అక్కడ ఏపీటీ ఉంది, మా దళం ఉంది. ఎవరు ప్లాటూన్ వాళ్ళు ఉన్నారు. ఈ ప్లాటూన్ వాళ్ళు రజిత, రమాకాంత్, ఉమా, వీళ్ళందరూ సామి, వీళ్ళందరూ ప్లాటూన్ ఉంది ఎగస్ట్రా ఫోర్స్. ఆ ఫోర్స్ ఇక అక్కడ మన మాధవ్ని పంపించడానికి వచ్చినారు. మేము అటు జరిగింది. మేము రిటర్న్లో ఇవన్నీ వాళ్ళకు కలిసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ పార్టీలు డివైడ్ అయ్యి ఎక్కడి పార్టీలు అక్కడ డిస్పోజ్ అయిపోయింది. ఇక అందులో మాకు కమ్యూనికేషన్ దెబ్బ తినడం వల్ల ఇక రాకపోకలు కొంచెము అక్కడ మళ్ళీ మాధవ్ ఎన్కౌంటర్ అయ్యింది. ప్రకాశం డిస్టిక్లో మాధవ్ ఎన్కౌంటర్ అయ్యింది. ఆయన ఎన్కౌంటర్ కావడం వల్ల ఇంకా పార్టీలు మామూలు డిస్టిక్ మొత్తమే దెబ్బతిన్నది. ఇక వీళ్ళు అక్కడింతమంది ఇక్కడింతమంది, రమాకాంత్ జిల్లా కమిటీ, ఇప్పుడు సుధాకర్ ఉన్నాడు సాంబశివుడు, ఇక దాంట్లో వీళ్ళు వేరువేరుగా ఇక అప్పటికి రఘు, సంతోష్ వీళ్ళు చనిపోయారు. సంతోష్ ఏమో అచ్చంపేటలోనే పట్టుకున్నారు, ఇద్దరు భార్య భర్తలని. పుష్ప సంతోష్ వాళ్ళ భార్య పేరు పుష్ప, సంతోష్ని వాళ్ళని అచ్చంపేటలో పట్టుకొని చంపేసినారు. ఎన్కౌంటర్ అయింది. రఘునేమో బీకే ఉపనతల మేము నైట్ భోజనానికి పోతే బీకే ఉపనతల ఇంట్లోనే పట్టుకొని ఒక రోజంతా ఉంచి బలగాలను అన్నీ పిలిపించి ఫైర్ చేసి చంపడం జరిగింది ఆ రఘుని. ఫస్ట్ ఫైరింగ్ అనేది అక్కడ ఎన్కౌంటర్ అనేది అది చాలా మంది తప్పించుకొని వచ్చినాం. నైట్ పోతే నైట్ మొత్తం ఇంట్లో పోయింది కాబట్టి దొరికిండు. అదే మేము ఇంట్లో పోకపోతే దొరకకుంటుంది, బయట ఉంటే దొరకకుండా. మీరు సాంబశివుడు అప్పటి నుంచి కలిసే ఉన్నారు? కలిసే ఉన్నాను, మాతో పాటే ఉన్నాను. కానీ మీరు ఎప్పుడు దాడి చేయలేదు అక్కడ? మేము దాడులు చేసిందంటే ఇంకా ఎక్కడ సార్, మాకు ముననూరు పోలీస్ అయిన అటాక్ ప్లానే జరిగింది. చాలా సేపు జరిగింది కదా ఫైరింగ్? చాలా సేపే జరిగింది సార్. నైట్ మొత్తం ఎంతసేపు అయినా సరే దానికి అసలు పార్టీ నిర్ణయం అది? పార్టీ నిర్ణయం కమిటీ పైన 3-4 డిస్టిక్లు వచ్చినాయి అక్కడ. అంటే నల్గొండ, ప్రకాశం, గుంటూరు, ఇట్లా డిస్టిక్లు, కర్నూలు అందరు వచ్చిన తర్వాత మామనాడు డిస్టిక్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు కలిసి ప్లాన్ చేసి పోలీసుని అటాక్ చేయాలని ప్లాన్ ఉండేది. అంటే ఫస్ట్ డమ్మీ పోలీస్ అని ఇట్లా ఉంటుంది, మనం ఇట్లా దీని యాక్షన్ ఎట్లా చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలని డమ్మీ యాక్షన్ చేస్తాం. డమ్మీ యాక్షన్ చేసిన తర్వాత రియల్గా దాన్ని పోయి అటాక్ చేయడం జరిగింది. అక్కడ ఫెయిల్ అయింది ఏంటంటే, ఒక మనోళ్ళు ఫైరింగ్ పోవాల్సిన టైం అలా పోకుండా ఆ టైము తప్పిపోతే ఫెయిల్ అయింది. టైం తప్పిండ్రు. అంటే తినే లంచ్ 8:30కు భోజనం చేస్తారు వాళ్ళు, సిఆర్పిఎల్ నైట్. ఆ 8:30కు కరెక్ట్గా దాడి చేయాలి. ఆ తినే టైం అలా దాడి చేస్తే గందరగోళం పడి వాళ్ళు ఫెయిల్ అవుతారు, మనం సక్సెస్ అవుతామని ఆ టైం అలా చేయాల్సింది. మాకు 1 గంట లేట్ అయింది. గంట లేట్ అయ్యే వరకు వాళ్ళు తిని ఎక్కడి పొజిషన్లకు వాళ్ళు ఎవరి డ్యూటీలో వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు. అట్లా ఫైరింగ్ చేయడం వల్ల మాకు ఫెయిల్ అయింది. ఆ బండి తీసుకెళ్ళి పోలీసు పెడతారు, ఎడ్ల బండి, కూరగాయల బండి అనుకుంటా. బండి కూరగాయల బండి అంటే మైక్ సెట్ ఉంటుంది మా దగ్గర ఆల్రెడీ. అట్లా ఎవరో రైతులు పోతున్నారు, పందుల కావాలి, చేను కావాలి పోతున్నారు మొత్తుకుంటా అన్నట్టుగా బండి పోతుంటుంది. అప్పటికి మేము వెనకంగా ఒకరి ముంగలంగా ఒక పార్టీ, వెనకంగా ఒక పార్టీ అని ఒక టీములు ఏర్పాటు చేసుకునే వాళ్ళం అన్నట్టు. ఆ టీములు మా టీము అసాల్ట్ టీం అన్నట్టు. అంటే మేము డైరెక్ట్ పైకి సెంటర్ పోస్ట్ని కొట్టాలి. ఎవరు రజిత, నేను, అంటే ఇట్లా మేము కొంత మెదకు పాండు అని ఉన్నాడు. పాండు చనిపోయిండు. అక్కడ సామి అని, సామికి మా టీములనే మా ఇద్దరికి పడ్డాయి. మా టీమే పోవాల్సింది ముంగలంగా, వాళ్ళు ముంగలంగా అలర్ట్ చేస్తారు, మేము వెనకంగా వెళ్ళాలి. వెనకంగా పోయటం వల్ల మా టీములనే ఇద్దరికి ఎల్ఎంజీ ఉన్నది. ఎల్ఎంజీ ఒక అతను కొట్టే వరకు గొంతు కాడ పడ్డది. ఈ గొంతు మొత్తం కోసుకపోయి ఆనే పడిపోయాను. ఇక ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఉమా డాక్టర్ మా దగ్గర, ఉమా అని ఉంది, ఇప్పుడు షాదినగర్ ఉమా డాక్టర్ ఉండే, ఆమె డాక్టర్ ఉండే. మేమేమో ఇక మిగతా వాళ్ళం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. శ్రీశైలం నుంచి బస్సులు ఎందుకు ఆపారు? అంటే పోలీసు బలగాలు ఇక్కడ అచ్చంపేటకి వెళ్ళి మనకు రాకుండా ఒక మైనింగ్ పెట్టి అక్కడ ఒక ఫోర్స్ని పెట్టినాం. ఆ అమరావతి ఫోర్స్ రాకుండా అక్కడ ఒక మైనింగ్స్ పెట్టి అక్కడ ఫోర్స్ నాకు. సిరిశైలంకి వెళ్ళి ఫోర్స్ అంటే అక్కడ బలగాలు వస్తాయి అని చెప్పి అక్కడ కూడా పిలిపించుకుంటారని చెప్పి అక్కడ రాకుండా అక్కడ కూడా ఆపేసినాం బలగాల. అక్కడ ఎక్కడక్కడ ఆపేస్తేనే మనం సేఫ్ ఉంటాము, మళ్ళీ రిటర్న్ అయ్యి అడవిలోకి వెళ్ళిపోవడానికి. కానీ ఎక్కడెక్కడ బస్సులు ఆపేసినాం. రిటర్న్లో అవన్నీ ఆపేసిన తర్వాత మళ్ళీ అవే బస్సులు, సిరిశైలం వచ్చి బస్సులని తీసుకెళ్ళి అప్పాపూరు
రాంపూర్ ఇది ఉంది కదా సార్, సలేశ్వరం వచ్చేటప్పుడు ఉమ్. అక్కడ వరకు బస్సులో మేము అందరం సేఫ్గా వచ్చేసినాం. అంటే 2 డెడ్ బాడీలని తీసుకొని ఆ, తర్వాత డెడ్ బాడీ ఒకటే, తర్వాత ఒక డెడ్ బాడీ అంటే తర్వాత ఇబ్బంది అయింది, కానీ ఆ డెడ్ బాడీ ఒక దగ్గర తీసుకెళ్ళినాం. తీసుకొచ్చి ఆయన దానం చేసి ఆ బస్సులో సేఫ్గా వచ్చి, ఆ బస్సులో కూడా సిరిసిల్ల నుంచి వచ్చే బస్సులో కూడా పోలీసు వాళ్ళు, ట్రైనింగ్ పోలీసు వాళ్ళు ఉన్నారు. కర్ణాటక ఆ పోలీసులు ఉంటారు కదా. కర్ణాటక పోలీసు వాళ్ళు ఎవరో ట్రైనింగ్ పోలీసు వాళ్ళు అని కర్ణాటకలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరినీ ఒక్కరం కూడా మేము ఎలాంటివి కూడా ఇట్లా ముట్టుకొని బెదిరియడం అదిరియడము అట్లాంటిది ఏం అంటే చేయలేదు. వాళ్ళు బతికిపోవడానికి కారణం సాంబశివుడు వద్దు అన్నాడు. సాంబశివుడు వద్దన్నాడు. ఉమ్. ఎవరిని కూడా ఎవరు మీరు ఏం అనకండి, పోలీసులు వాళ్ళు లీవ్లో పోయేటోళ్ళు ఉంటారు, ఏదో ఒక రకంగా ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు, ఏదో మనకు ఐడెంటిఫై వాళ్ళు మనకు టార్గెట్ కాదు, వాళ్ళు కాదు అక్కడ ఫెయిల్ అయిందని వీళ్ళని చేయడం కరెక్ట్ కాదని ఎవరిని కూడా ఎక్కడ ఏం చేయలేదు. వాళ్ళని కూడా వదిలిపెట్టేసి అదే బస్సులో మేము ఎక్కడైతే డ్రాప్ అయినామో డ్రాప్ అయిన బస్సుని అక్కడ మలిపి అదే బస్సులో మళ్ళీ రిటర్న్ పంపించేసిండు సాంబశివుడు. వాళ్ళే మళ్ళీ పోలీసులు ఫైర్ చేస్తామని. ఎవ్వరు వాళ్ళు కూడా ఏం అనాలే, వాళ్ళకి అర్థం కాలే ఎవరు ఏంది తీసుకుపోతురు అని కూడా అర్థం కాలే. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళని కూడా సేఫ్గా మళ్ళీ బస్సులు రిటర్న్ ఇచ్చి పంపించేసినాం. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడ తీసారు మీరు? ఇంకా అది అయిన తర్వాత ఏం చేయలేదు సార్. ఇక మామూలుగా అంటే ఫైరింగ్లు బైరాపూర్ కాడ జరిగింది. బైరాపూర్ కాడ ఫైరింగ్ జరిగింది, వాళ్ళు కుమ్మింగ్ పోయి వస్తున్న క్రమాలలో. తర్వాత ఆడ జరిగింది, ఇంకొక గారబండల కాడ జరిగింది. కొన్ని ప్లేసులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము పోవాల్సిన టార్గెట్ అయితే కాదు, మేము పోతున్న క్రమాలలో వాళ్ళు అలసిపోయి వచ్చి కూర్చున్నారు, అట్లా మేము ఫైరింగ్ చేయడం జరిగింది. అది అట్లాంటి కొన్ని సందర్భాలు. మరి ఎందుకు బయటకు వచ్చారు? నిర్బంధము అనేది చాలా ఎక్కువైంది సార్. అప్పుడు పోలీసు నిర్బంధం ఎక్కువైంది, కమ్యూనికేషన్ బయట పబ్లిక్ సహకరించకుండా కొంచెము ఇబ్బందికరంగా ఎటు పోతే ఎటు పంపిస్తే అటే కొంచెం అనుమానము, అంటే అక్కడే పోలీసులకు చిక్కిపోయే సందర్భాలు ఉన్నాయి, నమ్మే పరిస్థితి లేదు. నమ్మకంగా పనిచేసే వాళ్ళు అంటే కోల్పోవడం, ధైర్యం కోల్పోవడం, అతను పోయిండు ఏంది నేను కూడా పోతే నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చి ఒక మనిషి చచ్చిపోతే ఒక మనిషి కోసం వీళ్ళందరినీ చంపేస్తారేమో, మార్చుకుంటారేమో, అట్లా అని కొన్ని ఆ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడి కొందరు బయటికి చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. నేనైతే పార్టీకి చెప్పేసి వచ్చిన సార్. పార్టీ అనుమతి ఇచ్చిందా? నేను పార్టీ అనుమతి ఇయ్యదు కూడా, చంపేస్తుంది కానీ చెప్పి రావడం జరిగింది. నాకు ఒక బాధ్యత అనేది నేను ఉన్న అంటే ఈయన కోల్పోతున్నాము, చేయలేకపోతున్నాము అనే ఒక ఆలోచన వచ్చేసి నేను చెప్పి. మరి సాంబశివుడికి చెప్పారు అప్పుడు మీరు? సాంబశివుడికి చెప్పలేదు సార్ నేను. నాకు కమాండర్ ఉన్నాడు, ఆ కమాండర్కు చెప్పడం జరిగింది. లేడీ అని విజయ్ అని, జైనం కమాండర్ విజయ్ అని మాకు తర్వాత ఆర్గనైజర్గా పంపించింది. ఆ విజయ్ కమాండర్కు ఏమున్నా సాంబశివుడు నువ్వు మీ కమాండర్కి చెప్పు అని అంటే అట్లా చెప్పడం జరిగింది. ఆవిడ ఒప్పుకుందా? ఆమె అట్లా కాదు అని ఆమె కూడా అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పి కొంచెం ఖండించింది. అట్లా పోవడం కరెక్ట్ కాదు, ఇట్లా పోవడం కరెక్ట్ కాదని. ఇక నేను పోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆమెది కర్నూలు, కర్నూలు వడ్లరాం. మీరు ఎక్కడ సరెండర్ అయ్యారు, ఎవరి దగ్గర? నేను డైరెక్ట్ మజీద్ సార్కు మీట్ అయినా సార్. మజీద్ సార్కు మీట్ అయిన తర్వాత అప్పుడు మా అన్న వాళ్ళు కొంచెం పొలిటికల్ చేసేవాళ్ళు, పొలిటికల్ మాకు కొంచెం సపోర్ట్ ఉన్నది, అందరూ సహకరించేవాళ్ళు. పొలిటికల్ పై ఆఫీసర్ దగ్గర తీసుకుపోవాలనేది ఒక ఆలోచన, ఎందుకంటే చంపుతారు చేస్తారని భయం ఉండే. నన్ను అయితే చంపొద్దు, చంపాలనుకుంటే నేనైతే అంత ఈజీగా చావను నేను అది అని చెప్పి కొంచెం అంటే భయం ఉన్నది నాకు, చెప్పడం జరిగింది. పొలిటికల్ని అడ్డు పెట్టుకుని డైరెక్ట్ మజీ సార్ సిఐ సార్ అని అచ్చంపేటలో కొత్తగా వచ్చారు వాళ్ళు అప్పుడు, ఈ గిరిబాబు సారు, మన మజీ సార్, వీళ్ళంతా ఎస్ఐ బాల్చవన్ ఎస్ఐ, మన సీన్ సార్ అని ఎస్ఐ ఉన్నాడు, నల్ల సీన్ అని బాగా భయపెట్టించేవాడు సార్ ఆ సీన్ సారు. వాళ్ళ అయితే వాళ్ళకి అప్పుడు ఏంటంటే ఎవరి దగ్గర సరెండర్ అయితే మాకు ప్రమోషన్లు వస్తాయి అనే ఆలోచనలో వాళ్ళకు ఉన్నది, మాకేమో అట్లాంటివి ఏం తెలియకుండే సార్. మాకు మజీద్ సారు ఏంటంటే పై ఆఫీసరు కాబట్టి పై ఆఫీసర్ని అప్రోచ్ అయిపోయినాం మేము. అట్లా ఎస్పీ దగ్గర శ్రీనివాసరెడ్డి సార్ దగ్గర నన్ను తీసుకెళ్ళిండు. ఆయన ఏమన్నారు మజీద్ సార్ ఎర్రగొల్ల రమేష్ అంటే నువ్వేనా అన్న. అవును సార్ నేను ఎర్రగొల్ల రమేష్ ఆలియాస్ బాలరామ్ రమేష్ అంటే మీరు అంటే నేను ఆయనని ఎట్లా గుర్తుపెట్టుకున్నంటే ఆఫీసర్ మా అమ్మ నాయనని పిలిచి ఉప్పునంతలకు బట్టలు పెట్టడము, కొంచెం సహకరించడం, సానుభూతి చూపించడము, రాండి నువ్వు ఇంత ఎందుకు ఏం లేకపోయినావా అన్నీ ఉండి ఎందుకు పోయినావా అని చెప్పి కొంచెం మీ అమ్మ నాయనకు చూస్తే చనిపోతారు నువ్వు రా చూసుకో అని అని పిలిచడం జరిగింది, స్టేట్మెంట్ ఇస్తే. అట్లా కొంచెం లాస్ట్ ఇన్నింగ్లో కూడా కొంచెం అది కూడా నాకు సపోర్ట్ అయ్యింది. నేను ఆ సార్ని నమ్మి కూడా వచ్చిన. నేను ఎవరు ఏ ఆఫీసర్ చూసినా నాకు డౌటే ఉన్నది, తీసుకుపోయి నైట్ ఎప్పుడు చంపేస్తారో తెలియదు. అప్పుడు కనబడితే కాల్చివేత నేను బతికినట్టే. వాస్తవానికి శ్రీనివాసరెడ్డి సారు సహకరించకపోతే నేను చంపేద్దరు కూడా వాస్తవానికి. మీకైనా యూనిఫామ్ వేసి తీసుకెళ్ళింది? నన్ను కొత్తకోట మామనార్ నుంచి కొత్తకోట
కుమ్మింగ్ ఉందని చెప్పి సారు డ్రెస్ వేపియండి గ్రీన్ డ్రెస్ ఎవరు అంటే వేశారు? గ్రీన్ డ్రెస్ దాలు అని చెప్పి సారు భాషను మాట్లాడు నాకేమో అప్పుడు రాదు తెలియదు. వేశారు? శ్రీనివాసరెడ్డి సార్ ఉమ్, ఏ, గా- అంటే కిట్ ఉంటుంది కదా బ్యాగ్ కిట్, ఉమ్, కిట్ బ్యాగ్ వేసి ఓ ఏ పని ఇచ్చి డ్రెస్ వేసి మనోని ఫైట్ చేద్దాము కొత్తకోట ప్లాట్లకు అట్లా తీసుకొచ్చారు కొత్తకోట రూట్లో. ఉమ్, అంటే మామనార్ నుంచి డీసీఎం ఎక్కించుకొని నాకు కూడా అప్పటికి డౌట్ వచ్చింది సార్ వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారు నైట్ నైట్ ఏమన్నా ఏమన్నా గైడ్ నువ్వు రావాల్సిందే అని ఏడ ఉన్నా పిలిచినప్పుడు రావాలి అని చెప్పి నాకు అనిపించింది. ఉమ్, చంపేస్తారని నాకు కూడా నమ్మకం లేదు సార్. చంపేస్తారు, ఉమ్, నేను ఎట్లా బతకనని నేను ఆశలు వదులుకున్నాను. ఉమ్, సార్కి ఒకటే చెప్పిన పద్ధతి బట్టి, సార్ నేను చనిపోవాలనుకుంటే అక్కడనే చచ్చిపోయాడని, బతకాలని నాకు ఆశ ఉన్నా సార్ వచ్చిన మీరు నన్ను చంపేస్తే మాత్రం ఏం రాదు సార్, ఉత్తప్పునానికి నేను చచ్చిపోతా, నేను బలి అవుతా సార్, ఎందుకు నేను బతకగలుగుతా, మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి సార్ని దండం పెట్టి అడుక్కున్నా సార్. ఆ, మరి నువ్వు బతకాలంటే నాకు పని చేయాలి, నువ్వు ఇన్ని రోజులు పార్టీ కోసం పని చేసినావు, ఇప్పుడు మరి మా పోలీస్కి పని చేయాలన్నాడు. చేస్తా సార్ ఉమ్, బాధతో చెప్పిన, చేస్తాను. ఏం చేస్తాను? ఏమన్నా సార్ తుపాకులు ఏమన్నా ఉన్నాయంటే మాకు తెలిసినవి తీసి డంపులు చూపిస్తాం, లైన్ మ్యాన్స్ ఉన్నాయి లైన్ మ్యాన్స్ చూపిస్తా అని చెప్పి, పార్టీ ఎక్కడుందో చూపిస్తా అంటే, పార్టీ అంటే కొల్లాపూరే వచ్చినాము, కొల్లాపురం రీచ్ అయితే ఇక్కడ నుంచి కొడితే బోట్లో పోతుంటే ఉమ్, పార్టీ నల్లమల్ల పోతుంటే మాకు పార్టీ తారసపడి ఉమ్, ఎదురుగా పార్టీ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా. అదే మన వెంకటేశ్వర సారు ఈ కొల్లాపూర్లో ఎస్ఐ చేసి ఉండు, ఇప్పుడు డిఎస్పీ, ఇప్పుడు ప్రస్తుతం మామనారు డిఎస్పీ చేస్తుంటాం, మొన్న గద్వాలు ఉన్నాయి. ఆ సారు కూడా ఒక పార్టీ ఇన్ఛార్జి, మా దగ్గర బాల్చేవాన్ అని ఎస్ఐ ఒక ఇన్ఛార్జ్ ఒక పార్టీ అమ్మడి. ఉమ్, నేను పోతుంటే పార్టీ కనబడ్డది, నేను అవతలొడ్డున కర్నూలు అంటే అడవిలో రివర్ అవతల ఒక పార్టీ, మేము ఇతలో ఉన్నాం. బోట్లో పోతుంటే వద్దు సార్ ఫైర్ చేస్తారు, అటు పోకండి ఇట్టే ఉండండి, పార్టీలు అవతలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. ఆ పార్టీలు కూడా మన రజిత మురళి వీళ్ళు ఉన్నారు, అందులో వీళ్ళే ఉన్నారు ఫైరింగ్ చేయడానికి కూడా. ఉమ్, అయితే మనోళ్ళ మీద ఫైరింగ్ చేసిరు వాళ్ళు. అంటే యాక్చువల్గా వాళ్ళు నీళ్ళకి వచ్చినారు సార్, వాళ్ళు నీళ్ళకి వస్తే మనోళ్ళు ఒక పార్టీ ఉంది, వీళ్ళు స్పెషల్ పార్టీ పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎక్కడ వాళ్ళ వీళ్ళు అని చెప్పి వాళ్ళు పోలీసుల మీద ఫైర్ చేసారు. పోలీసుల మీద ఫైర్ చేస్తే వాళ్ళు వచ్చేటోళ్ళు ఏపీటీ ఉన్నది, వాళ్ళు ఫైరింగ్ చేశారు, వాళ్ళు రిటర్న్ పోయారు. ఉమ్, అక్కడ గందరగోళం, వాడు గందరగోళం పడ్డరు, ఇద్దరు రెండు దళాలు. ఇక్కడ మేము పోలీసు బలి అయినాం. ఇక నేను అప్పటికి చెప్పిన సార్, నేను చెప్తుంటే కూడా బోటు అటే తీసుకెళ్ళిండ్రు అని చెప్పి నేను ఎస్పీ సార్కు డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక రాజేష్ కుమార్ సార్ ఓఎస్జీ ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నాడు, మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇచ్చి పంపించిండు, చలో మళ్ళీ గో బ్యాక్ అని చెప్పి. ఉమ్, పార్టీలు ఇచ్చి పంపిస్తే లేదు సార్ ఇది పరిస్థితి అని చెప్పినట్టే పోతే మళ్ళీ రిటర్న్ పోతే, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ పోయి వచ్చినాక అలిచిపోయినాక ఇంకొక పార్టీ మళ్ళీ రిటర్న్ పోతే కర్తిబోర్డ్ అని చెప్పి ఒకటి ఎన్కౌంటర్ అయింది. అదే మన బొమ్మనపల్లి సురేష్ అని చెప్పి ఒక అతను ఉమ్, పార్టీ సభ్యుడే. ఇక మన సీను సిద్ధాపురం ఎస్ఐ చేస్తుండే, నల్ల సీన్ అని చెప్పి ఎస్ఐ. ఆ సీన్ సారు, ట్రైనింగ్ పార్టీ చారి సారు వీళ్ళందరూ ఉన్నారు. కొట్టేసిరు, ఎన్కౌంటర్ అయింది, బాడీ పడ్డది. నేను నైట్ నన్ను పిలిపించుకున్నారు, బాడీని పిలుచుకొని ఈడికి కొల్లాపూర్ తెప్పించి బోట్లకి వెళ్ళి తెప్పించి ఈ నుంచి ఇట్లా తీసుకుపోవడం జరిగింది. అట్లా కొన్ని జరిగినాయి సంఘటనలు. శ్రీనివాసరెడ్డి సార్కు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, కలవాలని చాలాసార్లు పోయినా, నాకు కలవలేకపోయిండు, ఫోన్లో కూడా మాట్లాడతాడు, కలుస్తా కూడా. కానీ అంటే సారు అప్పటికిప్పటికి కొంచెం పై ఆఫీసర్ కాబట్టి చేంజ్ కావడం జరిగింది, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, కలవలేకపోతున్నాడు. మేము ఇప్పటికైనా నేను ఒక ఫ్యామిలీని అంటే బతకగలుగుతున్నా అంటే ఈ రోజుల్లో ఈ స్థాయిలో ఉన్నా అంటే పోలీస్ ఆఫీసర్లే మనకు చాలా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు బయటకు వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు పోలీసులు కొంచెం పనిచేయమంటే చేశారు. సార్ ఒక 2 పార్టీలు అప్పచెప్పినట్టున్నారు, 2 దళాలు పాస్ అవుట్ అయ్యారు. డంపులు అంటే మామూలుగా డంపులు తీపిచ్చినాము, లైన్ మ్యాన్స్ అదే పులిబొమ్మ కాడ కూడా ఒక 25 లైన్ మ్యాన్స్ పెట్టిండ్రు సార్. ఉమ్, నేను చెప్పలేదు అని కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని చెప్పలేదు, అన్నీ చెప్పలేమా, అప్పుడు ఎవరేం చంపుతారో అని నాకు ఉద్దేశం, నమ్మకం అంటే నమ్మకం కలిపియలేదు. ఎస్పీ సార్ కల్పించిండు. తర్వాత లైన్ మ్యాన్స్ బౌరాపూర్ కాడ తీపిచ్చినాం, ఆ పులిబొమ్మ కాడ కొన్ని లీక్ అయితే ఆడ కూడా తీయడం, మనోళ్ళు తీయడం జరిగింది. ఉమ్, అట్లా కొన్ని జరిగినాయి. ఉమ్, ఇక సార్ కూడా నేను కొన్ని పని చేసినందుకు ఆపిండు, లేకపోతే అంతవరకు కూడా నేను చంపేస్తాను అచ్చంపేటలో మామూలుగానే ఇద్దరిని పట్టుకుపోయి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక నిన్ను చంపుతా అంటాడు, చంపుతా అంటే నాకు ఏసీ రూమ్లో కూర్చోబెట్టిండు, చెమటలు పడుతున్నాయి. ఉమ్, ఇక సారు పిస్టల్ టేబుల్ పైన, అప్పుడు క్లాసిక్ పిస్టల్ అని చెప్పి కొత్తగా వచ్చినాయి, అవును. క్లాసిక్ పిస్టల్ పెట్టిండు, ఊకే టేబుల్ మీద ఊకే తిప్పుతా ఉన్నాడు. ఉమ్, సారు ఇక నాకు చెమటలు పడుతున్నాయి, చెప్పలేకపోయినా. ఉమ్, ఇక ఇది సార్ నేను బతకగలుగుతా సార్, నన్ను చంపకండి అని దండం పెట్టిన సార్కు. నువ్వు బతకాలంటే మాకు పని చేయాలంటే చేస్తా సార్, ఖచ్చితంగా చేస్తాను. అది మజీ సార్కి అప్పచెప్పడం జరిగింది. మజీ సారు ఈరోజు మేము పోలీసులా ఉండి బతుకుతున్నాము అని అంటే, ఆ రోజు పరిస్థితి సిచ్యువేషన్ అడ్డిట్ కాలేని పరిస్థితిలోను,
ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నాం మేము అందరం మాజీ నక్సలైట్లము. అంటే ఒక ఎస్పీ సారు శ్రీనివాసరెడ్డి సారు కానీ, ఒక కిషన్ సార్ కానీ, మాజీ సార్ కానీ, గిరిబాబు సార్ కానీ, వెంకటేశ్వర సార్ కానీ, ఒక అధికారులు ఒక ఆఫీసర్లు మాకు అంటే సహకరించినందుకు మేము ఈరోజు వాళ్ళే లేకపోతే మేము బతికేటోళ్ళమే కదా వాస్తవానికి. మరి మీకు ఉద్యోగం ఎప్పుడు ఇచ్చారు? నేను సరెండర్ అయ్యి బయటికి వచ్చేసిన సార్. బయటికి రాగానే అంటే అరెస్ట్ చూపించారు మీకు? నన్ను తర్వాత చూపించింది సార్ సారు. ఆ మేడము చార్జ్ ఉన్న మేడం ఉండే. అంటే సార్ వెళ్ళిపోతాడు, టైం దగ్గర పడ్డది, శ్రీనివాసరెడ్డి సారు వెళ్ళిపోయినాక మన చార్సున్న మేడానికి అప్పచెప్పిండు. అప్పచెప్తే చార్సున్న మేడం నార్కల్ డిస్టిక్ తీసుకొచ్చి, అప్పుడు డిస్టిక్ కాలేదు, నార్కల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆడ సరెండర్ చూపించడం జరిగింది. మేడం కూడా మంచిది, చార్సున్న మేడం కూడా చాలా సహకరించి అక్కడే హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చారా? హోంగార్డ్ ఉద్యోగం. శ్రీనివాసరెడ్డి సార్ అప్పుడు నీకు ఇది ఒక ప్యాకెట్ మనీ లాగా నీకు ఒక నిమ్మర్ అలాటెడ్ చేస్తున్నా, నీ నిమ్మరు ఎడ్జ్ నిమ్మరు 156 అని నిమ్మర్ అలాటెడ్ చేసి నీకు ఈ ప్యాకెట్ మనీ ఈ రోజు ఉద్యోగం చేయకుండా నేను పోయినా కొంతకాలం 10 ఏళ్ళ తర్వాతనే నువ్వు ఉద్యోగం చేయవలసి వస్తుంది, నువ్వు బతుకు మంచిగా ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ సారు కోసానికి 2 సార్లు హైదరాబాద్ వెళ్ళిన సార్. సార్ గ్రెనర్స్లలో ఉన్నాడు, అప్పలో ఉన్నాడు. అప్పలో పోయి ఉంటే కూడా నన్ను కలవనీయలేదు, అంటే బయట ఫోర్స్ కలవనీయలేదు. అప్పటికి నేను హోంగార్డ్ చేస్తున్నా కానీ పోనీయలేదు. మళ్ళీ మజీ సార్ ఎమ్మడి కూడా పోయి ట్రై చేసి ఆ సార్ని కలవలేక మజీ సార్ కాడికి పోయి కలిసి వచ్చేసిన సార్. ఇక మజీ సార్ కలిసి వచ్చేసిన. అంటే అప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రశాంత్ జీవితం ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ప్రశాంతంగా ఉన్నా సార్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ మూమెంట్ లేదు కదా ఇప్పుడు? మూమెంట్ ఎలాంటిది మన డిస్టిక్లోనే లేదు సార్, మన తెలంగాణలోనే లేదు. ఇక్కడ అంటే ఈ ప్రాంతాలు అక్కడ ఏఓబి, జార్ఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్ అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ మన దగ్గర అయితే లేదు సార్. అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఈ పార్టీలు ఇవి అవి ఉంటే మేము ప్రశాంతంగా ఉండాలేమో, మేము బతకాలేము కూడా. వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళు లేరు కాబట్టి, వీళ్ళ ఆఫీసర్లు మాకు సహకరిస్తారు కాబట్టి, పోలీసు సహకరిస్తుంది కాబట్టి మేము బతకగలుగుతున్నాం. అందరూ ఇంకా కొద్దిగా గొప్ప ఉన్నారు సార్. మాకు ఆ రోజుల్లో ప్లాట్లు ఇచ్చినారు, ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, సార్ ఉన్నప్పుడు సార్ అప్పుడు కూడా ఇది చేసినప్పుడు ప్లాట్లు ఇప్పించిండ్రు అందరికీ. ఇక్కడ కొల్లాపూర్లో కావచ్చు, కల్వకుర్తిలో కావచ్చు, ఇక్కడ అదే నాగర్ కర్నూల్లో కావచ్చు ఇప్పించారు. కానీ కొంతమందికి అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ ప్లేస్లు వాళ్ళు ఆక్రమించుకోవడం జరగడం కొన్ని అట్లాంటివి జరిగినాయి సార్. మాకు ఎలాంటిది కూడా కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మాకు ఇప్పటికైనా కొంచెం పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అందరూ మంచిగా ఉన్నారు, మాకు సహకరిస్తే మేము ఇప్పటికైనా మా వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచన దురబుద్ధులు లేకుండా ఎవరు కూడా అట్లాంటిది లేకుండా కానీ ఏంటంటే అందరు మంచిగా బతకగలుగుతారు సార్. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. రమేష్, ఫైనల్గా చెప్పండి సార్. తెలుసో తెలియక లోపలికి వెళ్ళారు, పనిచేశారు, తర్వాత నిజాలు తెలుసుకొని బయటకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగంతో ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్య ఇంకో రూపంలో రావచ్చు. అవి చూసి చాలామంది మేము కూడా తుపాకీ పడతామనే వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏ పోరాటం చేయడం కరెక్ట్ అంటారా, లేదు తుపాకీ పడితే కరెక్ట్ అంటారా? సార్ అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు సార్. అప్పుడు భూస్వాములు అట్లా పెతానము అట్లా అంటే బయట వాళ్ళకు జనాలకు కమ్యూనికేషన్ తెలియకపోవడము, కొంచెం అవగాహన లేకపోవడము, తెలియక కొంత ఆ పార్టీలో పోయి అంత వ్యతిరేకత అని చెప్పి ఇట్లా ఇది చేయడం జరిగింది. కానీ అప్పట్లేక ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు రోజులు మంచిగా ఉన్నాయి, అందరూ ప్రశాంతంగా ఎక్కడైనా కానీ బతకగలగవచ్చు. ఎవ్వరు ప్రశాంతంగా అట్లాంటి ఆలోచనలు లేకుండా ఇంకా ఏమైనా ఉంటే చదువుకొని, ఇంకా ఏమైనా ఉంటే పోలీసులో ఏదైనా ఎంప్లాయీస్, ఈ పోలీసు ఎంప్లాయీసే కాకుండా ఇంకా ఎంప్లాయీస్లు వేరే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. మంచిగా మన పిల్లలు మేము చదివించుకొని అట్లాంటి ఆలోచన లేకుండా అది తప్పు అని మేము ఇప్పటికి కూడా అది పోతే కూడా మళ్ళీ తప్పు అట్లాంటి ఉద్దేశం రాకూడదు. ఆ పరిస్థితులు వేరు. ఆ రోజు అంటే తుంకి ఆకులు తెంపుకొని కట్టెగొట్టి బతికిన రోజులు వేరు. ఈరోజు పరిస్థితులు మంచిగా ఉన్నాయి సార్. అంత అవగాహన ఉంది, కమ్యూనికేషన్ ఉంది, తెలుసు, సమాజంలో బతకగలుగుతారు. అట్లాంటి ఆలోచన ఉండదు సార్. ఈరోజు ఉన్నది కరెక్ట్ అయిన పద్ధతిలో ఉన్నాం సార్ అందరం కూడా. ఇంకా అట్లాంటి ఆలోచన మనసులోకి వస్తే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం సార్ మేము. అది సమస్య అనేది రకరకాల పుడుతుంది. సమస్య వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయండి, కానీ పక్కదారి పట్టి లేనిపోయిన సమస్యలు కొనుక్కోవద్దు అని చెప్తున్నాడు బలరాం. అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి, అన్నిటికి సమస్యకు పరిష్కారం తుపాకే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళండి, దాని ద్వారా సమస్య పరిష్కారం తెచ్చుకోండి అంటూ బలరాం అలియాస్ రమేష్ చెప్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం మనం ఉన్నాం, ఇప్పుడు కొల్హాపూర్ ప్రాంతంలో గతంలో నక్సల్స్ పీపుల్స్ వారికి పెట్టిన కోట, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ప్రధాన కారణం ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు రావడం కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి చేయడం కానీ, ప్రభుత్వాలు కిందకి రావడం.
అంటే ప్రభుత్వాలు కిందకు వచ్చాయంటే ప్రధాన కారణం అప్పుడు పీపుల్స్ వారు ఉండబట్టే ప్రభుత్వాలు కిందకు వచ్చి పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నాయి. దాంతో ఇక్కడ ప్రజల నుంచి కూడా పీపుల్స్ వారికి పూర్తి సహకారం లేపడంతో పార్టీ ఇక్కడ నుంచి క్రమేపీ ఒడిశాలోకి వెళ్ళినట్టు తెలిసింది. అంటే కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా అప్పుడున్న అధికారులందరూ కూడా అంటే ఇటు కర్నూలు, మహబూబ్ నగర్ పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా ముగ్గురు నల్లమల్లి మొత్తం జల్లెడ పెట్టడంతో ఇది పూర్తిగా ప్రశాంతంగా కనిపిస్తుంది కొల్హాపూర్. ఇది నల్లమల్లి నుండి రమేష్ అలియాస్ బలరాంతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్ రమేష్. నమస్కారం సార్. అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం ఎవరిని పార్టీ వైపు వెళ్ళాలని కానీ లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండమని కానీ కాదు. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. కానీ పార్టీ అనేది గతంలో ఏం చేసింది, ప్రజల కోసం ఎంత కష్టపడింది పార్టీ. అదేవిధంగా అప్పుడు ఆ ప్రభుత్వ అధికారులు కూడా కేవలం పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ అంటే లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా గుర్తించి ఈ సమస్య పరిష్కారం ఎలా చేశారు అనేది భావి తరాలకు చెప్పడానికే ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఎవరిని ప్రోత్సహించాలని కానీ ఎవరిని వెనకలాగాలని మాత్రం దయచేసి అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ నమస్కారం.